ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసేసి యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి రీజన్ చెప్తాను. రీసెంట్గా నా బర్త్డే ఉందన్నమాట మే మంత్లో. అప్పుడు గోల్డ్ తీసుకుందాం అనుకున్నాము. యాక్చువల్లీ మేము జనరల్గానే గోల్డ్లో అప్పుడిప్పుడు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాము. దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనరేమో, మేబీ నాకు కొంచెం అమ్మాయిలకి జనరల్గానే గోల్డ్ ఆర్నమెంట్స్ మీద ఒక పిచ్ ఉంటుంది కాబట్టి నాకు ఏదైనా ఒక చిన్న అకేషన్ ఉంటే ఐ వాంట్ టు సెలబ్రేట్ దట్ విత్ ద గోల్డ్ అనమాట. అంటే గోల్డ్ కొనుక్కుంటే ఆ స్పెషల్ డేని సెలబ్రేట్ చేసుకున్నట్టు నేను ఫీల్ అవుతాను. అది ఎంత చిన్న వస్తువు అయినా, చిన్న ఇయర్ రింగ్స్ లేకపోతే రింగ్ ఏదో ఒకటి తీసుకున్నా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకని ఈ బర్త్డేకి కూడా ఏమన్నా తీసుకుందాము అని చెప్పేసి, అంటే లైక్ మా హస్బెండ్ తీసుకుంటాను నీకోసం అంటే వెళ్ళాము. వెళ్ళినప్పుడు క్యాజువల్గా అడిగాను అనమాట. లైక్ అంటే నేను గోల్డ్ స్కీమ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈ మంత్ నుంచి. సో గోల్డ్ స్కీమ్స్ మంచివా, లేకపోతే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఇలా గోల్డ్ కాయిన్స్ వస్తాయి కదా, ఇందులో ఏవి మంచివి ఏంటి అని చెప్పినప్పుడు చాలా కన్ఫ్యూజ్డ్గా, షాప్లో వాళ్ళు ఒకటి చెప్తున్నారు, బయట వాళ్ళు ఒకటి చెప్తున్నారు, ఇలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండింది. అసలు ఏది ఇన్వెస్ట్ చేయాలి, ఏది బెటర్ అని చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండింది అనమాట ఆ పర్టికులర్ టైంలో. సో అనిపించింది తెలిసిన వాళ్ళు ఓకే, బట్ ఇంకా తెలియకుండా నాలా స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి ఒక చిన్న వీడియో చేసేసి దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో మనం ఈ వీడియోలో గోల్డ్ స్కీమ్స్ ఆర్ గోల్డ్ కాయిన్స్ అయితే ఏది బెటర్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాము. ఫస్ట్ మన పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. గోల్డ్ స్కీమ్ కట్టే వాళ్ళకైనా, నేను ఆల్రెడీ గోల్డ్ స్కీమ్స్ కట్టే వాళ్ళకి ఏ స్కీమ్స్ బెటర్ ఏంటి అని చెప్పేసి ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అంటే స్కీమ్స్లోనే మళ్ళీ గోల్డ్ అక్యూములేటెడ్ అని, మనీ అక్యూములేటెడ్ అని ఇలా చాలా స్కీమ్స్ ఉంటాయి. అవి ఏది బెస్ట్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. సో స్కీమ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు అది చూడండి. స్కీమ్సా కాయిన్సా అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మన పర్పస్ ఏంటో మనం ఒక క్లియర్ ఐడియాతో ఉండాలి. అసలు ఎందుకు మనం గోల్డ్ స్కీమ్ ఎందుకు కట్టాలనుకుంటున్నాం, లేకపోతే గోల్డ్ కాయిన్స్ ఎందుకు కొనాలనుకుంటున్నామని ఒక ప్రాపర్ ఐడియా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఒక ఆర్నమెంట్ కోసం, అంటే లేదు నేను ఎప్పటికైనా ఏదన్నా ఒక ఆర్నమెంట్ చేయించుకోవాలి, లైక్ నెక్ పీస్ అనో బ్యాంగిల్స్ అనో ఏదో ఒకటి చేయించుకోవాలనుకుంటున్నాను ఈ గోల్డ్తో అని మనం అనుకుంటే గనక మనము గోల్డ్ స్కీమ్స్కి వెళ్ళడం బెటర్. లేదు గోల్డ్ స్కీమ్స్ మరి మాకు ఇప్పుడు గోల్డ్ స్కీమ్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. మీరు ముందే అమౌంట్ని ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ 10 months ఎంత అమౌంట్ కట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి. అంటే లైక్ ఇప్పుడు మన బడ్జెట్ 5,000 అనుకోండి, మీరు 5,000కి ఫిక్స్ అయిపోతే ఈ మంత్ 5,000 కట్టాలి, నెక్స్ట్ 10 months కూడా 5,000 కట్టాలి. సో అందరికీ అది ఫ్లెక్సిబుల్గా ఉండదు. మాకు గోల్డ్ స్కీమ్స్ ఫ్లెక్సిబుల్గా లేవు. బట్ స్టిల్ అయినప్పటికీ కూడాను మేము కొంచెం గోల్డ్ సేవ్ చేసుకొని ఆర్నమెంట్ కొనుక్కోవాలి అని అనుకుంటే అప్పుడు మనకు ఉండే ఆప్షన్ గోల్డ్ కాయిన్స్ అనమాట. అండ్ ఆ గోల్డ్ కాయిన్స్లో కూడా మనకి 22 క్యారెట్స్ ఉంటుంది, 24 క్యారెట్స్ ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా ఏమవుతుందంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కోసం మనం స్కీమ్ కడుతున్నప్పుడు, అసలు స్కీమ్ అంటేనే ఆర్నమెంట్ తీసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్కి అసలు అక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషనే లేదు, ఇన్వెస్ట్మెంట్ అనే డిస్కషనే లేదు. మనం స్కీమ్ కడుతున్నప్పుడు అక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకి వేస్టేజ్ ఉండదు. ఓన్లీ GST కట్టి ఆ రోజుకి మనకి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వస్తుంది, లేకపోతే మనం కట్టిన మనీకి ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి తెచ్చేసుకుంటాము. కానీ కాయిన్స్ వల్ల లాస్ ఆర్ ప్రాఫిట్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇది మనము ఒక ఫిక్స్డ్ అమౌంట్కి ఫిక్స్ అయి ఉండవసరం లేదు. మన దగ్గర ఇప్పుడు ఈ మంత్ కొంచెం ఎక్కువ మనీ ఉందనుకోండి, 2 grams కొనుక్కోవచ్చు, అంటే 2 grams ఆఫ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. ఇంకా ఎక్కువ ఉంటే 10 grams ఆఫ్ కాయిన్స్ ఎట్ ఏ టైమ్స్ కొనుక్కోవచ్చు. లేదు మరీ చాలా తక్కువ ఉంది అని అంటే 1/2 gram 1 gram గోల్డ్స్ కూడా అలా కాయిన్స్ అలా ఉంటాయి అనమాట. సో ఫ్లెక్సిబుల్గా మన దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అంత గోల్డ్ కాయిన్ కొనుక్కునే ఆప్షన్ ఉంటుంది మనం కాయిన్స్కి వెళ్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాయిన్స్లో కూడా మనము ఏది ప్రిఫర్ చేయాలి అంటే ఇక్కడ కూడా సేమ్ అంతే. మనం ఆర్నమెంట్ చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇది నా నాలెడ్జ్తో ఇస్తుంది, ఇదే 100% కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. నేను తెలుసుకున్నంత వరకు నాకేమనిపించింది అంటే 22 క్యారెట్స్ కాయిన్ బెటర్. ఎందుకంటే సో దట్ అక్కడికి వెళ్ళినాక మీరు కొన్ని స్పెషల్ క్యాలిక్యులేషన్స్ కానీ, లేకపోతే మీరు ఇచ్చేది 24 క్యారెట్స్ గోల్డ్ ఇచ్చి వాళ్ళు 22 క్యారెట్స్ గోల్డ్ మళ్ళీ మీకు రిటర్న్లో ఇస్తున్నప్పుడు
ఆ కన్ఫ్యూజన్ అక్కడ మీరు వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసేది అలాంటిది ఏమీ లేకుండా జస్ట్ ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర 22 క్యారెట్ కాయిన్స్ ఒక 10 ఉన్నాయి అనుకోండి, అంటే 1 గ్రామ్వి 10 గ్రామ్స్ గోల్డ్ ఇస్తే 10 గ్రామ్స్ ఆర్నమెంట్ తీసుకోవచ్చు, జస్ట్ దానికి వేస్టేజ్ అండ్ జిఎస్టీ పే చేసి. 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకున్నారంటే మీకు ఎట్లయినా ఆర్నమెంట్ అనేవి 22 క్యారెట్స్లోనే వస్తాయి. 24 క్యారెట్స్ని ఆర్నమెంట్ లాగా మనం మోల్డ్ చేయలేము. అప్పుడు క్యాలిక్యులేషన్స్లో కొన్ని డిఫరెన్సెస్ వస్తాయన్నమాట. మీకు ఎంతో నాలెడ్జ్ ఉండి గోల్డ్లో మనం ఎన్ని 24 క్యారెట్స్ ఇస్తే మనకి ఎంత 22 క్యారెట్స్ వస్తుంది అని పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే నేను 24 క్యారెట్స్కి వెళ్ళమంటాను. అగైన్ ఇక్కడ మనకి వచ్చే ఇంకొక లాస్ ఏముంటుంది అంటే, మనం గోల్డ్ కాయిన్ కొన్న ప్రతిసారి మనకి జిఎస్టీ వేస్తారు, కొన్నిసార్లు వేస్టేజ్ అవి కూడా యాడ్ అవుతూ, అంటే వ్యాట్ అంటారు కదా, వ్యాట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు ఆల్రెడీ కాయిన్ కొన్నప్పుడు మనం జిఎస్టీ కడతాము, వ్యాట్ కడతాము, అన్నీ కడతాము. మళ్ళీ ఇదే గోల్డ్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ అప్పుడు కూడా వ్యాట్ కట్టాలి, అప్పుడు కూడా జిఎస్టీ కట్టాలి. సో నా ఫీలింగ్ ఏంటంటే, ఒక ఆర్నమెంట్ కోసమే వెళ్తున్నప్పుడు కాయిన్స్ తీసుకుంటే మనం 2 సార్లు వేస్టేజ్ అండ్ 2 సార్లు జిఎస్టీ కడుతున్నట్టు నేను తెలుసుకున్నంత వరకు నాకు అనిపించింది అనమాట. ఒకవేళ నేను రాంగ్ అయితే కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఆల్రెడీ గోల్డ్ స్కీమ్స్ కట్టే వాళ్ళని గోల్డ్ షాప్లలో కనుక్కుంటే వాళ్ళు నాకు ఇది సజెస్ట్ చేశారు. కానీ లేదు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మాత్రం 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటే చాలా బెటర్. కొన్ని డేస్ తర్వాత మనం వాటిని మనీలాగా కన్వర్ట్ చేసి ఇంకా వేరే పర్పసెస్కి యూస్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ అసలు యాక్చువల్గా గోల్డ్ కాయిన్స్ ఎక్కడ కొనాలి? డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొనుక్కుంటేనే ప్యూర్ గోల్డ్ దొరుకుతుందా, లేకపోతే ఆన్లైన్లో? చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆన్లైన్లో కొనుక్కోవచ్చా లేదా అని చెప్పేసి. నన్ను అడిగితే గోల్డ్ ఎక్కడ కొనుక్కున్నా గోల్డే. నార్మల్గా ఆర్నమెంట్స్ అయినప్పటికీ కూడా నేనే ఇనిషియల్ డేస్, నాకు యాక్చువల్గా నేను ఎక్కువ గోల్డ్ కొనడం స్టార్ట్ చేసింది నాకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి. జాబ్ వచ్చిన కొత్తలో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్కి ఒక చిన్న గోల్డ్ షాప్ ఉంటే ఆయన దగ్గర చేయించామన్నమాట. అప్పుడు నేను చిన్న చిన్న బ్రాస్లెట్స్ అవి చేయించుకునేదాన్ని. అక్కడ చేయించుకొని కూడా మళ్ళీ నేను ప్యూరిటీ చెక్ చేయించుకునేదాన్ని, ఇది మంచి గోల్డేనా కాదా, ఆయన ఏ గోల్డ్ యూస్ చేశారు అని చెప్పేసి. 916 ఇవన్నీ ఉంటాయి కదా, కేడిఎం, ఇలాంటిదా కాదా అని చెప్పేసి మళ్ళీ బయట క్రాస్ చెక్ చేయించుకునేదాన్ని అనమాట. బట్ స్లోగా ఇన్ని ఇయర్స్లో నేను గోల్డ్ కొనటం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అంత డౌట్ పోయింది. ఫస్ట్ థింగ్, మనకు ఆర్నమెంట్ మీదనే హాల్ మార్క్ వేసిస్తారు. ఒకవేళ ఆర్నమెంట్స్ అయితే ఒక మంచి, అంటే కేడిఎం హాల్ మార్క్ 916 ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, అవి ఉన్నాయా లేదా అని హాల్ మార్క్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆఫ్లైన్లోనే కొనాలి అని రూల్ ఏం లేదు, మీరు ఆన్లైన్లో కొన్నప్పటికీ కూడా వాళ్ళు ప్యూరిటీ కార్డ్ ఇస్తారు. మీరు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, స్పెసిఫిక్గా ఈ గోల్డ్ షాప్స్కి కూడా ఆన్లైన్ సైట్స్ ఉంటాయి అన్నమాట. అందులో మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఎక్కడ కొనుక్కున్నా కూడా వాళ్ళు ఆ ప్యూరిటీకి ఒక కార్డ్ ఇస్తారు, ఇది నిజంగా ప్యూర్ గోల్డే అని చెప్పేసి. సో మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇంకా ఆఫ్లైన్లో కొనుక్కునే దానికంటే కూడా ఆన్లైన్లో కొనుక్కుంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటే క్రెడిట్ కార్డ్స్ నుంచి ఏదో ఒక ఆఫర్ వస్తుంది. అండ్ వాళ్ళు కూడా కొంచెం ఆఫర్స్ పెడుతూ ఉంటారు ఆన్లైన్లో అయితే, ఈ టైంలో సేల్ నడుస్తుంది ఇది అని చెప్పేసి. సో షాప్కి వెళ్ళిన దానికన్నా అట్లీస్ట్ 200 to 300 అన్న, మరీ 1 గ్రామ్కి నేను మాట్లాడుతున్నా, గ్రామ్కి మరీ ఎక్స్ట్రీమ్గా డిఫరెన్సెస్ రాకపోయినప్పటికీ కూడాను ఒక 2 to 3 గ్రామ్స్ అన్నా కూడా, 2 to 300 అన్నా కూడా డిఫరెన్స్ వస్తుంది ఆన్లైన్లో కొనుక్కుంటే. కొంచెం తక్కువ పడుతుందని నా ఫీలింగ్. సో ఆన్లైన్లో కొనడానికి ట్రై చేయండి, మీకు ట్రస్ట్ ఉంటే. ఇనిషియల్ డేస్లో ఎవరికైనా కొంచెం ట్రస్ట్ తక్కువగానే ఉంటుంది, సో ట్రై చేయండి. మీకు మంచిగా అనిపిస్తే కంటిన్యూ చేయండి. అదనమాట. అయితే ఓవరాల్గా నేను ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే, ఈ వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ లేదు, మీరు కొనుక్కునే కాయిన్ని ఎప్పుడైనా కూడా దాన్ని లిక్విడ్ మనీ రూపంలోకి మార్చుకోవాలి అని అనుకుంటే 24 క్యారెట్స్కి వెళ్ళండి. ఆర్నమెంట్స్ తీసుకోవాలనుకుంటే 90% స్కీమ్ కట్టడానికి ట్రై చేయండి. లేదు మా దగ్గర ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఉండట్లేదు అని అనుకుంటే మాత్రమే కాయిన్స్ కొనడానికి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తాను నేను. సో ఇంకా మేమైతే, నేను ఆర్నమెంట్స్ చేయించుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేను స్కీమ్ స్టార్ట్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి, అండ్ ఆయన కాయిన్స్ కొందామా అని ప్లాన్ వేసుకుంటున్నారు. ఆయనది ఇంకా కన్ఫర్మ్ అవ్వలే, నేను మాత్రం స్కీమ్ కన్ఫర్మ్ చేసేసుకున్నాను. అండ్ మీరేం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి కూడా నాతో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ నేను తెలుసుకున్నంత వరకు ఒక మినిమల్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇచ్చాను. ఇది కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే కూడా కమెంట్ చేయండి, నేను తెలియకపోయినా తెలుసుకొని నెక్స్ట్ వీడియోస్లోనో లేకపోతే అదే కమెంట్లో అయినా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.